ఏలూరు జిల్లాలో ఒక అద్భుతం జరిగింది. ఆ ఘటన నిజంగా చూస్తే ఎవరికైనా కానీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఒక మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. ఆ ఘటన ఏంటంటే, చనిపోయిన మహిళ బతికింది. అనారోగ్య కారణాలతోటి ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ చనిపోయింది అని చెప్పి డాక్టర్లు కూడా నిర్ధారించారు. ఇక తీవ్ర దుఃఖంతో అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఆమెను సొంతూరుకి అంబులెన్స్లో తరలిస్తున్న సందర్భంలో మార్గం మధ్యలో గుంత ఉండగా అంబులెన్స్ దాని మీదగా వెళ్ళటంతో, అంటే ఆ గుంత మీద గుండా వెళ్ళటంతో ఆ కుదుపుకి మహిళ ఒక్కసారిగా ఆమె చలనం వచ్చేసింది ఆమెకి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అయ్యో చలనం వచ్చేసింది అని చెప్పి చనిపోయింది అనుకున్న మహిళ బతికిందేమో అని ఆశ్చర్యపోయి వెంటనే ఆ మహిళని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో వాళ్ళు వైద్యం అందించి ఇప్పుడు ప్రస్తుతం ఆమె పూర్తి కోలుకునేటట్టు అయిపోయింది. ఇది ఒక అద్భుతం. నిజానికి ఆ మహిళకి దేవుడు ఇంకా చాలా అండగా ఉన్నాడని చెప్పాలి. ఇటువంటి ఘటనలు నిజంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించదగినవి. ఎందుకంటే ఒక మహిళ ప్రాణం తిరిగి వచ్చిందంటే సంతోషించదగిన విషయం. కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు సూపర్ సక్సెస్ అని ఎందుకంటానంటే, ఇక చంద్రబాబు నాయుడు గారు గుంతలు పూడ్చకపోవడంతో ఆ మహిళ బతికిందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అదే అసలు ఆ గుంతలు కూడా పూర్తి చేసి ఉంటే ఆ మహిళ బతికేది కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అని నేను చెప్తా. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రాష్ట్రంలో గుంతలు అనేవి లేకుండా మొత్తం పూర్తి చేస్తాము, కొత్త రోడ్లు వేస్తాము, ఇక పూర్తిగా రోడ్ల మీద పూర్తిగా ప్రజలంగా ఆహ్లాదకరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి రోజు స్టేట్మెంట్లు వింటూ ఉంటాం. ఒక్క గుంత చూపించండి జనవరి సంక్రాంతి లోపు అని చెప్పి మొన్న 2025 నాటికి ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ గుంతలు ఎందుకు ఏర్పడినాయి 6 నెలల లోపే. అంటే గుంతలు అసలు పూడ్చలా చంద్రబాబు నాయుడు గారు. ఈ గుంతలు పూడ్చకపోవడంతో ఆ మహిళకు మాత్రం నిజంగా ప్రాణం దక్కింది. ఈ చంద్రబాబు నాయుడు గారు మీ క్రెడిటే. ఇది పూర్తి స్థాయిలో ఆహ్వానించదగిన విషయమే, సంతోషకరంగా చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఒక ప్రాణం పోయిందనుకున్న మహిళ తిరిగి బతికిందంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత దేవుణ్ణి ఎట్లయితే కొలుస్తారో పూర్తి స్థాయిలో ఆ గుంత ఉంది కాబట్టి ఈరోజు మా కుటుంబ సభ్యురాలు బతికిందని చెప్పి వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆ గుంతను పూడ్చపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి నేను చెప్తా ఉంటాను. ఇది ఒక మెడికల్ మిరాకిల్. ఏలూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇది ప్రూఫ్ వచ్చేసి ఇది వచ్చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది సమయం అనే ఆర్టికల్ పొద్దున్న వేటు న్యూస్ వచ్చింది, తర్వాత కొన్ని పేపర్ ఆర్టికల్స్లో వచ్చినాయి, అన్నిట్లో వచ్చింది. ఎందుకంటే చాలా వాటిలో వచ్చింది. ఆ తర్వాత అన్నిట్లో రెక్టిఫై చేసుకొని అంటే మొత్తం ఇది జెన్యునా కాదని చూసుకున్నాక నేను మాట్లాడుతున్నా. ఇది రియల్గానే జరిగిందంట ఈ ఘటన.